రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక అప్పుడే కేపీ కూడా భూమి గగన్ దగ్గరికి వెళ్ళాలి అని మాట్లాడుతూ ఉండగా, ఇక అప్పుడే కేపీ నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అనుకోకు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటూ ఇక మాట్లాడగానే, ఏంటి ఆ మాటకి వస్తే ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ అనుకుంటూ ఇక కేపీ మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ భూమి నువ్వు గగన్ దగ్గరికి వెళ్ళమ్మా అనుకుంటూ ఇక కేపీ మాట్లాడగానే, ఇక భూమి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. భూమి, మీ మామయ్య చెప్తున్నాడు కదా, వెళ్తావా? వెళ్తే వెళ్ళమ్మా. ఈ గడప దాటినప్పుడు మీ నాన్న చనిపోయాడు అనుకొని వెళ్ళిపో అమ్మా, సంతోషంగా వెళ్ళిపో. నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నారు నాన్న? మామయ్య మీరు ఆగండి మామయ్య, నేను ఎక్కడికి వెళ్ళను అనుకుంటూ ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తూ ఉండగా అప్పుడే శరచంద్ర ఆపి, భూమి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న అనుకుంటూ ఇక సంతోషపడుతున్న టైంలో, నువ్వు అలా అని గగన్ దగ్గరికి వెళ్ళాలని కూడా కాదు నాన్న. ఏంటి నాన్న, మరి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు అబ్రాడ్కి వెళ్ళాలమ్మా అని ఒకేసారిగా మాట్లాడగానే భూమి మాత్రం షాక్ అవుతుంది. ఏంటి, నేను అక్కడికి వెళ్ళాలా? ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ ఆకాష్ ఎలాగలగా ఆకాష్ అని ప్రూఫ్ అయిపోతాడు. ఇప్పుడు నేను ఉండక కూడా ఆకాష్ తన బిహేవియర్ని చేంజ్ చేసుకోవట్లేదు. ఇక నేను లేకుంటే కంపల్సరీగా ఇప్పుడు గగన్ లాగా యాక్ట్ చేస్తున్నాడని అందరికీ తెలిసిపోతుంది. అయ్యో దేవుడా, ఏం చెయ్యాలి దేవుడా, ఈ గండం నుంచి బయటికి రప్పించవయ్యా అనుకుంటూ ఇక భూమి మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది. నాన్న ప్లీజ్ నాన్న, నేను అక్కడికి వెళ్ళను నాన్న, నేను ఇక్కడనే ఉంటాను అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు ఏం చేస్తావో లేదు, నువ్వు ఇక్కడుంటే ఇలానే టెన్షన్ పడుకుంటూ ఉంటావు. అదే అక్కడికి వెళ్తే మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. నాన్న నేను ఏం టెన్షన్ పడట్లేదు నాన్న, నేను ఇక్కడనే ఉంటాను, మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను నాన్న అనుకుంటూ భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ వచ్చి, ఏంటి భూమి ఏడుస్తున్నట్టున్నావేంటి? అయ్యో ఈ ఇంటికి మహారాణి అనుకుంటున్నావు కదూ, అపూర్వ ఉండగా నువ్వు మహారాణివి కాదే. నేను ఈ ఇంటికి మహారాణిలాగా బతికేదాన్ని నువ్వు వచ్చి నాశనం చేసావు. ఇక నువ్వు పోతావు కదా, మళ్ళీ మహారాణిలాగా మారుతాను నేను. నీకొకటి తెలుసా, నువ్వు అప్రాడ్ కానీ వెళ్ళాలని మీ నాన్నకు ప్లాన్ ఇచ్చింది కూడా నేనే. ఇప్పుడు నువ్వు సంతోషంగా అప్రాడ్లో ఉండు అనుకుంటూ అపూర్వ చెప్పగానే ఇక భూమి మాత్రం అపూర్వను కోపంగా చూస్తుంది. ఇక అప్పుడే చెర్రీ కేపీ దగ్గరికి వెళ్ళి, నానా నానా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాన్న? భూమి వదిన అప్రాడ్కి వెళ్ళడం ఏంటి? ఎన్ని రోజులు అన్నయ్యకు దూరంగా ఉంది, ఇప్పుడు కూడా అన్నయ్యకు దూరంగా ఉండమంటే ఎలా నాన్న అనుకుంటూ ఇక చెర్రీ బాధపడుతూ ఉంటాడు. నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదురా, ఇప్పుడు భూమి ఇక్కడ ఎలా ఉంచాలో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ మేము మామయ్య అనుకున్నాడంటే ఖచ్చితంగా అలానే చేస్తాడ్రా అనుకుంటూ ఇక కేపీ చెప్పగానే, నాన్న నాకు ఒక ప్లాన్ వచ్చింది నాన్న, ముళ్ళుని ముళ్ళులాగానే తీయాలి అనుకుంటూ ఇక ప్లాన్ చెప్తూ ఉంటాడు. ఏమోరా నాకు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది అనుకుంటూ ఇక వెంటనే కేపీ చెప్పగానే ఇక శరత్చంద్ర కిందికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గగన్కి కాల్ చేసినట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య భూమి వదిన అప్రోడ్కి వెళ్తుంది. ఓ అవునా, నువ్వు కూడా అప్రోడ్కి వెళ్తావా? సర్లే అన్నయ్య, ఇద్దరు కలిసి అక్కడ సంతోషంగా ఉండొచ్చు. ఇక్కడంటే మీ ఇద్దరు కలిసి ఉన్నా కూడా కొందరు ఓర్వరు, అదే అక్కడైతే ఎవ్వరూ తెలియదు, ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు అనుకుంటూ ఇక చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక చెర్రీ మాటలు విని శరత్చంద్ర, ఏంటి వీడు భూమితో పాటు అప్రోడ్కి వెళ్తాడా? ఇప్పుడు అప్రోడ్కి వెళ్తే మాత్రం ఇద్దరు కలుసుకొని ఒకటి దగ్గర ఉంటారు. ఇక వాడు భూమిని ఏదో చేస్తాడు అనుకుంటూ ఇక శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఇక పైకి వెళ్తాడు. ఇక పైకి వెళ్తుంటే ఇక భూమి మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది. ఏడ్చుకుంటూ ఉండగా ఇక అప్పుడే భూమి, ఏంటి భూమి ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న ఏడవకుంటే ఏం చేయాలి నాన్న? ఎన్ని రోజులేమో గగన్ బావకు దూరంగానే ఉన్నాను, ఇప్పుడు కూడా దూరంగానే ఉండమని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అప్రోడ్కి వెళ్ళి ఏం చేయాలి నాన్న? నాకు గగన్ బావ లేడు, నా నాన్న కూడా ఉండకపోతే ఇక నేను ఉండి ఎందుకు నాన్న అనుకుంటూ ఇక భూమి మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది. అమ్మ భూమి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న? అవునమ్మా నువ్వు నాతో పాటే ఉండాలి అనుకుంటూ ఇక అప్పుడే
అనగానే ఇక అప్పుడే కేపీ కూడా వస్తాడు. కేపీ రాగానే ఏంటండి అలా అంటున్నారేంటి, భూమిని అప్రోడ్కి పంపించాలి అనుకుంటూ ఇక కేపీ మాట్లాడగానే, కేపీ నేను చెప్తుంది అర్థం అవ్వట్లేదా, భూమి ఇక్కడనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, లేదు భూమి మాత్రం అప్రోడ్కి వెళ్ళాలి. అరే కేపీ, నీ మనసులో ఇంతగానం ఉందారా, ఇక భూమిని పంపిస్తే ఇక ఆ గగన్ భూమి ఇద్దరు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నావా, నా కూతుర్ని ఎక్కడికి పంపించను, నా దగ్గరనే ఉంటుంది, నీ దగ్గర ఉండొద్దు, గగన్ దగ్గరనే ఉండాలి అనుకుంటూ ఇక కేపీ ఇక మాట్లాడుతూ ఉండగా, లేదు నేను అక్కడికి పంపించను మీరా, నేను కూడా నా శారద దగ్గరికి వెళ్తున్నాను. ఏవండి ఏంటండి అలా మాట్లాడుతున్నారు, నేను శారద దగ్గరికి వెళ్తున్నాను, భూమిని గగన్ దగ్గరికి పంపించకుంటే మాత్రం నేను ఈరోజు ఈ ఇంట్లో ఉండను, నేను నా శారద దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటూ ఇక మాట్లాడుతూ ఉండగా, ఇక మీరా మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, భూమిని గగన్ దగ్గరికి పంపించండి, ఎంతైనా భూమికి కూడా తనకుంటుంది కదా, తన భర్తతోటి ఉండాలని తనకు కూడా ఉంటుంది కదా అన్నయ్య, మీరు కూడా ఆలోచించుకొని గగన్ దగ్గరికి పంపించండి అనుకుంటూ ఇక మీరా మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది. లేదమ్మా, భూమిని నా దగ్గరనే ఉంచుకుంటాను అన్నయ్య, భూమిని పంపించకుంటే మాత్రం నేను ఇక్కడనే తగలపడి చచ్చిపోతాను అనుకుంటూ ఇక మీరా ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉండగా ఇక శరత్చంద్ర కూడా మౌనంగా నిల్చొని ఉంటాడు. అమ్మ భూమి, నువ్వు గగన్ దగ్గరికి వెళ్ళు అనుకుంటూ ఇక మాట్లాడగానే ఇక భూమి మాత్రం సంతోషంగా ఇక ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్తూ ఉండగా ఇక ఆకాష్ మాత్రం తారతో ఇక క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా భూమి చూసి, బావా బావా ఏంటి బావా, మీరు గగన్ బావ కదా, మర్చిపోతున్నారు అనుకుంటూ ఇక భూమి మాట్లాడుతూ ఉండగా, ఓ నేను మర్చిపోయాను అత్తయ్య, నేను వచ్చేసాను, గగన్ బావ కోసం వచ్చాను అనుకుంటూ ఇక భూమి మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య, నేను తెలియకుండా అడుగుతాను, మీరు అంత త్వరగా మన ఇంటికి రావాలని ఎందుకు వచ్చారు మీరు, అమ్మ భూమి ఇక్కడ ఉంటే నా కొడుకుని తార డిస్టర్బ్ చేస్తుంది, అంతేకాకుండా నా కొడుకుని పట్టుకొని తనంతా పెళ్లి చేసుకోమని విసిగిస్తుంది నా కొడుకుని, నా కొడుకు ఈ ఇంట్లో ఉండలేక భూమి వస్తేనే ఉంటాను అని ఇక నాతో పంత్యం పడ్డాడు. ఇక అప్పుడే నా కోడలు ఉంటే ఈ తార సంగతి కూడా తేల్చిపోతుందని ఇక నేను అటు వచ్చానమ్మా, హో ఇది అలా చేస్తుందన్నమాట, ఇక నాకు వదిలేయండి అత్తయ్య అనుకుంటూ ఇక భూమి మాత్రం ఇక శారదతో మాట్లాడి ఇక లోపలికి వెళ్తుంది. గగన్ బావా, గగన్ గగన్ అనుకుంటూ తార పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ కూడా నన్ను తార పిలుస్తుంది, వెళ్ళిపోతాను బావా అనుకుంటూ ఇక ఆకాష్ చేయి పట్టుకొని ఇక ఉండగానే, భూమి నువ్వు వచ్చావా అనుకుంటూ ఇక భూమిని హగ్ చేసుకుంటాడు ఆకాష్. ఇక ఒకటేసారిగా అలానే చూస్తుంది భూమి. భూమి భూమి ఏంటి భూమి అలా షాక్ అవుతున్నావేంటి అనుకుంటూ పూరి అలానే ఉంటుంది. భూమి వదిన, గగన్ అన్నయ్య మీ ఇద్దరు బయట నిల్చోండి, మీకు దిష్టి తీస్తాను, అసలే ఇంట్లో కొందరివి దిష్టి కళ్ళు ఉన్నాయి, అందరి కళ్ళు మీ మీదనే పడుతున్నాయి, మీకు దిష్టి తీస్తాను వదిన అనుకుంటూ ఇక పూరి తార ముందు ఉండి ఇక ఇద్దరికి దిష్టి తీస్తుంది. ఇక తార మాత్రం అలానే కోపంగా చూస్తుంది. ఎన్ని రోజులు ఉంటుందో ఉండనివ్వు, ఆఖరికి గగన్ నన్నే పెళ్లి చేసుకుంటాడు అనుకుంటూ ఇక తార మనసులో అనుకుంటుంది. గగన్ రా గగన్, మనం ఇప్పుడు జిమ్ చేయాలి, మనం ఇప్పుడు యోగా చేయాలి అనుకుంటూ గగన్ని పట్టుకొని వెళ్తుంది. ఇక గగన్ కూడా ఇక ఉండి యోగా చేస్తూ ఉండగా ఇక తను గగన్నే చూసుకుంటూ యోగా చేస్తుంది. ఇక అప్పుడే వచ్చి గగన్ బావా అనుకుంటూ ఇక చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఆకాష్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతాం, ఇంతసేపు చేసిందంతా వృధా అయిపోతుంది. భూమి, తారను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను. హో అలా వచ్చారా, సరేలే ఒప్పుకోకండి, ఆ తారను ఈ ఇంట్లోనే ఉంచండి. భూమి నిజంగా అంటున్నావా, హో ఈ ఇంట్లో అందంగా ఉందంటే ఆ తార ఒక్కతే అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. ఓ సరేనా, అయితే ఆ తారని
ప్రోగ్రామ్స్ చేసుకోమనండి, ఇంటర్నేషనల్లో సెలెక్ట్ అయ్యింది కదా, ఇక తనని సంతకం పెట్టమనండి అనుకుంటూ ఇక మాట్లాడగానే, హా భూమి భూమి అలా వద్దు, నువ్వు ఆ తారను ఈ ఇంటి నుంచి బయటికి గెంటించకపోతే మాత్రం నేను ఆ అగ్రిమెంట్లో నేను సైన్ పెట్టను అని చెప్పేసరికి, హో భూమి అది నా డ్రీమ్, నువ్వు అలా బ్లాక్మెయిల్ చేయొద్దు అనుకుంటూ, మరి నువ్వు తనను బయటికి గెంటేస్తేనే నేను ఆ అగ్రిమెంట్లో సైన్ పెట్టిస్తాను అనుకుంటూ భూమి మాట్లాడగానే ఇక వెంటనే తారను, తారా తారా అని పిలవగానే, ఏంటి గగన్ ఎందుకు అలా పిలుస్తున్నావు, అంత ప్రేమకి ఎందుకు పిలుస్తున్నావు గగన్ అనుకుంటూ తార వస్తుంది. తారా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏంటి ఏంటి గగన్ ఆ భూమి వచ్చిందని అలా మాట్లాడుతున్నావా, లేదు నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి కూడా వీల్లేదు అని ఇక గగన్ మాట్లాడగానే ఇక అప్పుడే శారద పూరి ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఓ నేను ఈ ఇంట్లో ఉండొద్దంటే ఈ ఇంట్లో మా అన్నయ్య కూడా ఉండడు, నేను లేని చోట మా అన్నయ్య కూడా ఉండడు. హో సరే అయితే మీ అన్నయ్యను కూడా తీసుకొని వెళ్ళిపో అనుకుంటూ ఇక మాట్లాడగానే ఒకటిసారి తార మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది తార. ఇక అప్పుడే, ఏమైందమ్మా, నన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని అంటున్నారు ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు, నా చెల్లెల్ని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం అనేది అనుకుంటూ ఇక మాట్లాడగానే, అవును నేనే వెళ్ళిపోమ్మన్నాను, ఈ ఇంట్లో ఉంటే మాకు శని వస్తుంది, అందుకే వెళ్ళిపోమ్మన్నాను, మీకు కూడా నచ్చితే ఉండండి లేకపోతే పోండి అని మాట్లాడేసరికి ఇక ఒక్కసారి దేవ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది, తార ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.